ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉలవచారు ఎలా చేయాలో చూద్దాము. వారానికి ఒక్కసారి తినండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకున్నాను. చింతపండు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్ అనమాట. నేను టమాటా వేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన ఉలవలు మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. కారపొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కొంచెము, కొత్తిమీర వేసుకొని 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. లాస్ట్కి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను అందులో నుండి ఇందులో షిఫ్ట్ చేశాను, అందులోకి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు పోపు అందరూ ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి, ఒక్కోలాగా పెట్టుకుంటారు. నేను ఇలా పెట్టుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాక కరివేపాకు, లాస్ట్లో పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. పోపు ఎంత బాగా వేగితే ఫ్లేవర్ అంతా బాగుంటుందన్నమాట. అంతే, పోపు పెట్టేసుకున్నాను. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతే, ఓకే, బాయ్.